And sixth one, which supplement is improved to quality of life for a diabetes person and medication in the benefits of using those supplements అని కనుక తీసుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోటీన్ అనేది మనకు ఇన్సులిన్ సెన్సిటివ్ని పెంచుతుంది మన బాడీలో. అండ్ మనకు జిఐని లోగా చేస్తుంది, ఇన్ఫ్లమేషన్స్ని రెడ్యూస్ చేస్తుంది, వెయిట్ మేనేజ్మెంట్కి హెల్ప్ అవుతుంది, బెటర్ హార్ట్ హెల్త్ కావచ్చు, గట్ హెల్త్ కావచ్చు, ఎనర్జీ లెవెల్స్ని పెంచుతుంది. అండ్ న్యూట్రిషన్ డెఫిషియన్సీని ఉన్నదాన్ని మనకి ఇంక్రీజ్ చేస్తూ ఉంటుంది. అండ్ ఇందులో ఉన్న పిడికాస్ వాల్యూ అనేది మనకు ఈజీగా డైజెస్టబుల్ అవుతుంది. ఇందులో 9 ఎసెన్షియల్ అమినో యాసిడ్స్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్, మల్టీవైటమిన్ ఇవ్వాలి. ఎందుకు మల్టీవైటమిన్ అంటే ఇది మనకు డయాబెటీస్కి డయాబెటీస్ పేషెంట్స్కి హెల్ప్ చేస్తూ ఉంటుంది, అడిషనల్ న్యూట్రిషన్ బెనిఫిట్స్ని ఇస్తుంది, సపోర్ట్ ఇమ్యూనిటీ సిస్టమ్ హెల్ప్ చేస్తుంది, రెడ్యూస్ ఇన్ఫ్లమేషన్స్ కావచ్చు, అండ్ మెటబాలిక్ ఎనర్జీ లెవెల్స్ని సపోర్ట్ చేస్తూ ఉంటుంది, డయాబెటిక్ కాంప్లికేషన్స్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది, అండ్ మెయింటైన్ హెల్దీ వెయిట్, సపోర్ట్ కార్డియోవాస్కులర్ డిజీజ్. అండ్ ఓవరాల్గా మనకు అన్ని విధాలు కూడా ఇది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. అండ్ omega-3, సో ఈ omega-3 అనేది మనకు ఇన్ఫ్లమేషన్స్ని రెడ్యూస్ చేస్తుంది, హార్ట్ హెల్త్కి సపోర్ట్ చేస్తూ ఉంటుంది, ఇంప్రూవింగ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది, అండ్ డయాబెటీస్ కాంప్లికేషన్స్ని రెడ్యూస్ చేస్తూ ఉంటుంది, వెయిట్ మేనేజ్మెంట్కి కావచ్చు, మెటబాలిక్ హెల్త్కి యూజ్ అవుతుంది, అండ్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ కావచ్చు, ఇంప్రూవింగ్ మూడ్ స్వింగ్స్ కావచ్చు, రెడ్యూసింగ్ డిప్రెషన్ని రెడ్యూస్ చేస్తూ ఉంటుంది. అండ్ కాల్షియం, సో ఈ కాల్షియం తీసుకున్నామంటే మనకు మన బ్లడ్ షుగర్ లెవెల్స్ని రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది, అండ్ బోన్ హెల్త్కి సపోర్ట్ చేస్తూ ఉంటుంది. మనం ఏదైతే మనకు ఒక డయాబెటీస్ వల్ల రిస్క్ ఉందో దాని యొక్క లైక్ కిడ్నీ డ్యామేజ్ వాటిని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది, వాటికి హెల్ప్ అవుతూ ఉంటుంది, అండ్ బ్లడ్ ప్రెషర్కి హెల్ప్ అవుతుంటుంది, రెగ్యులేటింగ్ మన హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి అండ్ షుగర్ని షుగర్ కంట్రోల్ చేస్తూ ఉంటుంది, డయాబెటీస్ కాంప్లికేషన్స్ని హెల్ప్ అవుతూ ఉంటుంది. అండ్ ఇందులో మనకు ఒక ఇన్సులిన్ సెన్సిటివిటీని ఇంప్రూవ్ చేస్తుంది. ఓవరాల్ కాంబినేషన్ మనకి న్యూట్రిషన్ కాంబినేషన్కి వెయిట్ మేనేజ్మెంట్కి హెల్ప్ అవుతూ ఉంటుంది. ఓవరాల్ బీయింగ్ మనకు అన్ని రకాల వాటికి హెల్ప్ అవుతుంది. అండ్ గార్లిక్, ఇది మనకు బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది, ఇన్సులిన్ సెన్సిటివ్ని ఎన్హాన్స్ చేస్తుంది, బ్లడ్ లిపిడ్ లెవెల్స్ని రిడక్షన్ చేస్తూ ఉంటుంది, ఇది ఒక యాంటీ ఇన్ఫ్లమేషన్గా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది, అండ్ ఇది మనకు ఒక ప్రొటెక్షన్గా ఇస్తూ ఉంటుంది మన బాడీకి, వెయిట్ మేనేజ్మెంట్కి ఇంకా చాలా రకాల బెనిఫిట్స్ అనేది ఇస్తూ ఉంటుంది. మన బ్లడ్ సర్క్యులేషన్కి యూజ్ అవుతూ ఉంటుంది, లివర్ హెల్త్ బెనిఫిట్స్ కావచ్చు, సో ఇలాంటి వాటికి యూజ్ అవుతూ ఉంటుంది. అండ్ కోఎంజైమ్ Q10, ఇది కనుక తీసుకున్నామంటే మనం ఇన్సులిన్ సెన్సిటివిటీకి, బ్లడ్ షుగర్ లెవెల్ కంట్రోల్ చేయడానికి, సపోర్ట్ హార్ట్ హెల్త్ కావచ్చు, ఇన్ఫ్లమేషన్స్ని రెడ్యూస్ చేయడానికి, అండ్ డయాబెటిక్ న్యూరోపతిని రెడ్యూస్ చేస్తూ ఉంటుంది, మన యొక్క ఎనర్జీ లెవెల్స్ని అండ్ ఫెటిగ్యూని, లివర్ హెల్త్కి ఇది చాలా హెల్ప్ అవుతూ ఉంటుంది. సో విత్ దిస్ థ్యాంక్ యూ అండి.